ఇప్పటి వరకు హైడ్రా దాదాపుగా 200 ఎకరాలని రీక్లెయిమ్ చేసింది. హైడ్రా ఎటువంటి ఎన్ఓసి లెటర్ ఇవ్వదు. ముఖ్యంగా లేక్ వ్యూ అని చెప్పి చాలా మంది ప్రాపర్టీస్ తీసుకుంటూ ఉంటారు. ఇన్ కేస్ అది FTL లో ఉంటే అక్కడ లేక్ ఉంటది కానీ వ్యూ చూడడానికి మన హౌస్ ఉండదు. హైడ్రా నుంచి సేఫ్ గా ఉండాలంటే ఒక నార్మల్ ఇన్వెస్టర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మేజర్ సిటీస్ లైక్ చెన్నై అండ్ బెంగళూరు తీసుకుంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక విపత్తు వస్తూనే ఉంది. హైడ్రా పరిధి వచ్చేసి దాదాపుగా 2000 చదరపు కిలోమీటర్లు అప్ టు అవుటర్ రింగ్ రోడ్ వరకు ఉంటుంది. హలో డియర్ ఇన్వెస్టర్, వెల్కమ్ బ్యాక్ టు త్రినాథ్ రియల్ ఎస్టేట్. హైడ్రా గురించి ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో చూద్దాం. అసలు హైడ్రా అంటే ఏంటి, హైడ్రాని ఏ ఉద్దేశంతో స్థాపించారు, కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు హైడ్రా నుంచి సేఫ్ గా ఉండాలంటే ఏమేం చూడాలి, 2025లో హైడ్రాలో కొత్తగా అప్డేట్ అయిన విషయాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. దీనిని జూలై 19, 2024లో స్థాపించారు. దీనికి కమిషనర్ గా రంగనాథ్ గారిని నియమించారు. ఇప్పుడు గవర్నింగ్ బాడీ హైడ్రా చైర్మన్ గా CM గారు ఉంటారు. అసలు హైడ్రా మెయిన్గా సిటీ సరౌండింగ్స్లో ఉన్న చెరువులు నాలాల పరిరక్షణ అండ్ లేఅవుట్స్లో ఉన్న పార్క్స్ అండ్ స్పేసెస్ అండ్ గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఎక్కడ కబ్జా కాకుండా చూడటమే హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం. హైడ్రా ఫస్ట్ టైం June 27 లోటస్ పాండ్లోని పార్క్ స్థలంలో ప్రహరీని కూల్చారు. ఇప్పటి వరకు హైడ్రా చాలా అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అందులో మెయిన్గా 24th ఆగస్టున హీరో నాగార్జున నగర్ ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారు. నెక్స్ట్ రామ్నగర్, అమీన్పూర్ చెరువు, సున్నం చెరువు, కత్వా చెరువు దగ్గర డిమాలిషన్స్ చేశారు. అసలు ఈ కూల్చివేతలన్నీ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా FTL అండ్ బఫర్ జోన్ లో ఉన్నాయని చేశారు. ఇప్పటి వరకు హైడ్రా దాదాపుగా 200 ఎకరాలని రీక్లెయిమ్ చేసింది. అందులో 8 పార్కులు, 12 చెరువులు అండ్ 4 గవర్నమెంట్ ల్యాండ్ పార్సిల్స్ ఉన్నాయని రంగనాథ్ గారు ప్రెస్ మీట్ లో తెలిపారు. అసలు ఈ FTL అండ్ బఫర్ జోన్స్ అంటే ఏంటంటే, FTL వచ్చేసి ఫుల్ ట్యాంక్ లెవెల్. ఈ లెవెల్ అనేది డిపెండింగ్ అపాన్ చెరువు యొక్క విస్తీర్ణం బట్టి ఉంటుంది. FTL తర్వాత వచ్చేదే బఫర్. ఇది మాక్సిమం 30 మీటర్స్ అండ్ అబోవ్ డిపెండింగ్ అపాన్ చెరువుని బట్టి ఉంటుంది. హైడ్రా 2025 అప్డేట్స్ ఏంటంటే, జూలై 19 బిఫోర్ ఉన్న ఇళ్ల జోలికి వెళ్ళమని చెప్పారు. బట్ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ చేయమన్నా వితౌట్ పర్మిషన్స్ ఉంటే వాటిపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నెక్స్ట్ కొత్తగా ఎవరైనా కన్స్ట్రక్షన్స్ FTL అండ్ బఫర్ జోన్లో చేస్తే వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైడ్రా కోసం ప్రత్యేకంగా హైడ్రా పోలీస్ స్టేషన్స్ని స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఇప్పటికే దాదాపుగా 5500 కంప్లైంట్స్ FTL ఎంక్రోచ్మెంట్స్ అండ్ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ గురించి వచ్చాయని తెలిపారు. హైడ్రా పరిధి వచ్చేసి దాదాపుగా 2000 చదరపు కిలోమీటర్లు అప్ టు అవుటర్ రింగ్ రోడ్ వరకు ఉంటుంది. అదర్ దాన్ GHMC చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీస్లో కూడా హైడ్రా యాక్షన్స్ అనేవి ఉంటాయి. హైడ్రా FM ఛానల్ కూడా ప్లాన్ చేస్తున్నారు. దాని ద్వారా వెదర్ రిపోర్ట్స్ అన్ని కూడా షేర్ చేస్తారు. ఆల్రెడీ 550 చెరువులకు FTL గుర్తించారు. ఇంకా FTL గుర్తించాల్సిన చెరువులు చాలా ఉన్నాయి. FTL అండ్ బఫర్ జోన్ని యాక్యురేట్గా గుర్తించడానికి టెక్నాలజీ కూడా యూజ్ చేస్తున్నారు. అందులో భాగంగా సర్వే ఆఫ్ ఇండియా టోపోషీట్స్ ఫ్రమ్ 1971, కెడస్ట్రియల్ విలేజ్ మ్యాప్స్ అండ్ రెవెన్యూ రికార్డ్స్ 1926 నుంచి కాసరా పహానీలు, ఏరియల్ ఇమేజెస్, శాటిలైట్ ఇమేజెస్, డ్రోన్ ఇమేజెస్ ఇవన్నీ కూడా డేటా కలెక్ట్ చేస్తున్నారు. 2000 నుంచి 2014 ఇయర్ వరకు ఉన్న డేటా అంతా కూడా NRSC వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారు. ఆఫ్టర్ అక్టోబర్ GHMC యాక్ట్, మున్సిపాలిటీ యాక్ట్ అండ్ HMD యాక్ట్ అండ్ తెలంగాణ ఇరిగేషన్ యాక్ట్ కింద కొన్ని పవర్స్ హైడ్రాకి ఇచ్చారు. నాలాస్కి సంబంధించి విలేజ్ మ్యాప్స్ అండ్ శాటిలైట్ ఇమేజెస్ అండ్ టోపోషీట్స్ ద్వారా గుర్తిస్తారు. DRF డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ దాదాపుగా 72 టీమ్స్ని ఫామ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అప్ టు అవుటర్ రింగ్ రోడ్ వరకు ఉండబోతున్నాయి. అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాక హైడ్రా యాప్ కూడా లాంచ్ చేస్తామని చెప్పారు. నోటీసులు ఇచ్చే యాక్షన్స్ తీసుకుంటారు అక్టోబర్ తర్వాత. లైక్ వెకేషన్ నోటీస్, డిమాలిషన్ నోటీస్, ఎక్స్ప్లనేషన్ నోటీస్. ఇవే కాకుండా వాటర్ బాడీస్ ఉన్న చోట నోటీసులు లేకుండా కూడా 405 GHMC యాక్ట్ కింద వితౌట్ నోటీస్ డిమాలిషన్ కూడా చేయొచ్చు అని చెప్పారు. సో హైడ్రా ఉందని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. అది మంచి కోసమే. ఎందుకంటే మేజర్ సిటీస్ లైక్ చెన్నై అండ్ బెంగళూరు తీసుకుంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక విపత్తు వస్తూనే ఉంది. సో ఇక నుంచి అయినా ఫ్యూచర్లో ఫామ్ అవబోయే కొత్త సిటీస్లో చేసే కన్స్ట్రక్షన్స్ చాలా జాగ్రత్తగా చేస్తే ఫ్యూచర్ జనరేషన్స్కి మాక్సిమం ఇబ్బందులు రావు. సో హైడ్రా నుంచి సేఫ్గా ఉండాలంటే ఒక నార్మల్ ఇన్వెస్టర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఫస్ట్ మీరు మోస్ట్లీ చెరువులకి, నాలాలకి దూరంగా ఉన్న ప్రాపర్టీస్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఒకవేళ దూరంగా ఉన్న ప్రాపర్టీస్ అయినా అది ఒకప్పటి చెరువు అని చెక్ చేసుకోండి. సో ముఖ్యంగా లేక్ వ్యూ అని చెప్పి చాలా మంది ప్రాపర్టీస్ తీసుకుంటూ ఉంటారు. ఇన్ కేస్ అది FTLలో ఉంటే అక్కడ లేక్ ఉంటుంది కానీ వ్యూ చూడడానికి మన హౌస్ ఉండదు. మీరు ఖచ్చితంగా లేక్ వ్యూ ప్రాపర్టీసే కావాలి అంటే అక్కడ అన్ని అప్రూవల్స్ అండ్ అన్ని పారామీటర్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. సో ఇవన్నీ ఎలా చెక్ చేసుకోవాలంటే lakes.hmda.government.in అనే వెబ్సైట్లోకి వెళ్తే లేక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. సో FTL ఎంత, బఫర్ ఎంత అని క్లియర్ కట్గా ఉంటుంది. ఇవే కాకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అండ్ రెవెన్యూ రికార్డ్స్లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ధరణి అనే గవర్నమెంట్ వెబ్సైట్లో ఒకసారి కెడస్ట్రియల్ మ్యాప్స్ కూడా చెక్ చేసుకోండి. అండ్ అన్ని అప్రూవల్స్ లైక్ HMDA, RERA, DTCP ఉన్నాయా అని కూడా చెక్ చేసుకోండి. ఈ మధ్య హైడ్రా నుంచి ఎన్ఓసి ఉందని చెప్పి చాలా మంది ప్రాపర్టీస్ అమ్మేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, హైడ్రా ఎటువంటి ఎన్ఓసి లెటర్ ఇవ్వదు.
ఈ మధ్య ఓల్డ్ వెంచర్స్లో, పార్క్ ఏరియాస్లో, ఓపెన్ స్పేసెస్లో, ఈవెన్ రోడ్స్ మీద కూడా రాళ్ళు పాతేసి ప్లాట్స్ రీసేల్ చేస్తున్నారు. సో మీరు రీసేల్ ప్లాట్స్ కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా లేఅవుట్ మొత్తం చెక్ చేసుకోవాలి. ఈవెన్ అది జీపీ లేఅవుట్ అయినా, హెచ్ఎండిఏ లేఅవుట్ అయినా, డిటిసిపి లేఅవుట్ అయినా. ఎందుకంటే వాటర్ బాడీస్, ఎంక్రోచ్మెంట్ ఆన్ రోడ్స్ అండ్ రైల్వే లైన్స్ మీద ఉంటే నోటీసులు కూడా ఇవ్వాల్సిన పని లేదు. డైరెక్ట్గా వితౌట్ నోటీస్ కూడా వచ్చి డిమాలిషన్ చేయొచ్చు. అండ్ మీరు ఎక్కడైనా బిజినెస్ కోసం ఎఫ్టీఎల్లో ఉన్న అనాథరైజ్డ్ షెడ్స్ను కూడా మీరు రెంట్కి తీసుకోవద్దు. సో ఈ హైడ్రా అనేది ఓన్లీ తెలంగాణలోనే కాదు, ఇండియా మొత్తం ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. మీకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నా ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి. మీకు ఒక లీగల్లీ వెరిఫైడ్ అండ్ జెన్యూన్ ప్రాపర్టీ చూపించే బాధ్యత మాది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. మన ఛానల్ని మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత ఇన్ఫర్మేషన్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.